తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సూళ్లూరుపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు వెల్లడించారు. శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చైన్ పోయిందని సార్ పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన కొద్ది రోజులకే మా బంగారాన్ని మాకు వెతికి తెచ్చి పెట్టారు. పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ సార్కి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు సూళ్లూరుపేట సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఇద్దరు చైన్ స్నాచర్ని సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆర్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మోజెస్ మరియు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అక్యూజ్డ్. వాళ్ళు 2025లో నవంబర్ నెల మరియు డిసెంబర్ నెలలో, అదే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల, జూలై నెలలో జరిగినటువంటి 2 స్నాచింగ్ కేసెస్, అంతకుముందు ఆ 2 స్నాచింగ్, మొత్తం 4 స్నాచింగ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన అందులో వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి బంగారపు గొలుసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ పొజిషన్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మీద తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దగ్గర బంధువులు. ఇప్పుడు ప్రస్తుతం 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళని ఇంతకుముందు అజయ్ కుమార్ డివి సత్రంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సూళ్లూరుపేటలో మొన్న జరిగినటువంటి స్నాచింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేసి రికవర్ చేసిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద అంతకుముందు దర్వార్ సత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఇవి కలిపి వాళ్ళ మీద ఆల్రెడీ చెన్నైలో ఒక షీట్ ఉంది. బట్ ఏదైనా ఏపీలో కూడా తిరుపతి జిల్లాలో వాళ్ళ మీద ఒక షీట్ ఓపెన్ చేసి మేనేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బాగా అలవాటు పడినటువంటి క్రిమినల్స్.